వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ పుట్టపర్తి అభ్యర్థి పల్లె సిద్ధురారెడ్డి అన్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తెస్తుందని హెచ్చరించారు. ఇక అదే జరిగితే భూములు కోల్పోతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓబులదేవరపల్లి చెరువులో టీడీపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వేమారెడ్డిపల్లి, ఆకుతోటపల్లి, బాబాసాహెబ్పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తమ గ్రామాలకు వచ్చిన పల్లె సింధులకు మంగళహారతులు పట్టారు. ఇంటింటా తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో పుట్టపర్తిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల పాలైపోయిందో అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 13 లక్షల కోట్ల అప్పు ఉంది మన రాష్ట్రానికి. అంటే ప్రతి కుటుంబం మీద 8 లక్షల పైగా భారం మోయాల్సి వస్తుంది. మన పిల్లలు, మన కుటుంబాలు. దీని నుంచి బయటపడాలి అంటే కేవలం కొత్త పరిశ్రమలు రావాలి, లేదంటే ఏదైనా రెవెన్యూ జనరేషన్ జరగాలి మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాలుగా చూస్తే అప్పులు చేశారు తప్ప వేరే ఒక్క రకమైన అభివృద్ధి జరగలేదు. ఒక అమౌంట్ సంపాదిద్దాము అనే గవర్నమెంట్ అలాంటి పాలసీనే తీసుకురాలేదు. ఇవి తీసుకొచ్చిందల్లా ఇప్పుడు మన పత్రాలు, మన ఆస్తి పత్రాలు కూడా వాళ్ళు దౌర్జన్యంగా తీసేసుకొని ఇంకా జగనన్న ఫోటో పెట్టి చేస్తారంట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ పేరున చేసుకొని గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి ఇంకా ల్యాండ్స్ అన్ని. అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి, మన భూములు మన చేతిలో ఉండాలి అంటే అది మనకి టీడీపీ ప్రభుత్వం వస్తే తప్ప వేరే ఆలోచనే లేదండి. మన భూములు మన సొంతం కాకోకుండా పోతుంది. ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల పాలైపోయిందో అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 13 లక్షల కోట్ల అప్పు ఉంది మన రాష్ట్రానికి. అంటే ప్రతి కుటుంబం మీద 8 లక్షల పైగా భారం మోయాల్సి వస్తుంది. మన పిల్లలు, మన కుటుంబాలు. దీని నుంచి బయటపడాలి అంటే జల దోపిడీ చేశాడు. ఇన్ని దోపిడీ చేసే వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరమా? కాబట్టి చిత్తుగా ఓడించండి, పల్లె సింధూరమ్మను గెలిపించండి. నేను 99లో పోటీ చేసినప్పుడు అద్భుతంగా ఓట్లేశారు, గెలిపించారు. ఇప్పటికీ నాకు అది గుండెల్లో గుర్తు పెట్టుకుంటానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.